హాయ్ హలో నమస్కారం సార్. మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియో తీయక ఆల్మోస్ట్ 15 రోజులు అవుతుంది. మనం చెప్పినట్టు 10 రోజులు 15 రోజులు వీడియో ప్రకారమే వర్షాలు అయితే పడుతున్నాయి. మనకు ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలో, నార్త్ ఇండియాలో కూడా ఈ 10 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున రైతులందరూ, పత్తి రైతులు, మిరప రైతులు, కందులు, మినుములు, రెడ్ గ్రామ్స్, బ్లాక్ గ్రామ్స్, ప్రతి ఒక్క రైతులు అందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ 10 రోజులు మనకు చాలా ముఖ్యం. ఇత్తనం వేసిన తర్వాత ఇత్తనము వేసే వాళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా వర్షాలు పడతాయి. ఈ 10 రోజుల వాతావరణం, 15 రోజుల వాతావరణం చాలా ముఖ్యం. మనకు వర్షాలు కూడా అనుకూలంగా ఉండగలవు. మనకు ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉండే రైతులందరూ చాలా అప్రమత్తంగా ఉండండి. భారీ నుంచి అతి భారీ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలలో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఇటు అరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలు, హుబ్లీ, ధార్వాడ్, ఉడిపి, చిక్కమంగళూరు, మంగళూరు, కార్వార్, చెన్నై పరిసర ప్రాంతాలు, కేరళ పరిసర ప్రాంతాలు, కర్ణాటక పరిసర ప్రాంతాలు, ఆల్మోస్ట్ సిరిసి, మాసందర్శ భారీ నుంచి అంటే పిడుగులతో కూడిన వర్షాలు, గాలి, హెవీ రెయిన్స్ అయితే ఉండగలవు. ఈ 15 రోజుల వాతావరణం అయితే చాలా ఎక్కువ. గత 5-6 రోజుల నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. కానీ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ ఉత్తర కర్ణాటకలో అండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు రాత్రి నుంచి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. ఏ రోజుకి ఆ రోజు వాతావరణం అనేది, ఏ రోజు రెయిన్స్ అనేది రేపటి నుంచి అప్డేట్ అయితే ఇవ్వగలం. ఓకే, థ్యాంక్ యూ.